కథాస్రవంతి నిరంతర కథా ప్రసార వాహిని కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. మీరు వినబోయే కథ త్యాగం. రచన శ్రీ సీరాపు శ్రీనివాసరావు. వినిపిస్తున్నది పప్పు భోగారావు. శ్రీ సీరాపు శ్రీనివాసరావు హేతువాది, పత్రికా విలేఖరి. సమాజంలో పేదలకు జరుగుతున్న అన్యాయాలపై స్పందిస్తూ ప్రజల పక్షాన సంబంధిత అధికారులను కలిసి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. తనకెదురైన సంఘటనలను, సమస్యలను కథలుగా మలచడానికి కృషి చేస్తూ ఉంటారు. అలా రూపొందినవే వీరి కథలు. గురుమూర్తికి యాక్సిడెంట్ అయితే ఆసుపత్రిలో చేర్పించి వచ్చాను. అందుకే లేట్ అయింది. ఈరోజు ఎలాగూ సినిమాకు వెళ్ళడం కుదరలేదు. రేపు తప్పనిసరిగా వెళ్దాంలే అని వనజకు నచ్చ చెబుతున్నాడు నరసింగరావు. రోజు ఇలాగే ఏదో సాకు చెప్పి తప్పించుకుంటున్నారు అని కొంగు విసిరి చిరాగ్గా వంటింట్లోకి వెళ్ళింది వనజ. నరసింగరావు నిరుద్యోగి. నాన్న మాట కాదనలేక దగ్గర సంబంధం పిల్లని పెళ్లి చేసుకున్నాడు. అప్పుడే 2 పిల్లలు. పాపకు పోలియో వచ్చి అంగవైకల్యంతో బాధపడుతోంది. బాబుకి 9 నెలలు. నరసింగరావు వాళ్ళ నాన్న హయ్యర్ గ్రేడ్ టీచర్. మే నెలలో మంచి ముహూర్తాలున్నాయని బిఏ ఫస్ట్ ఇయర్ పరీక్షలు రాస్తున్న సమయంలోనే నరసింగరావుకి పెళ్లి చేసేశాడు అప్పన్న మాస్టర్. దానితో నరసింగరావు 10 ఏళ్లైనా డిగ్రీ పాస్ అవ్వలేకపోయాడు. ఖాళీగా ఉండడం ఎందుకని ఓ చిన్న కంపెనీలో గుమాస్తాగా చేరాడు నరసింగరావు. మనకున్నది ఒకే ఒక కొడుకు కదండి, వాడికా పెళ్లి చేసేశాం. వాడికి 32 సంవత్సరాలు వచ్చేసాయి. ప్రభుత్వ ఉద్యోగాలు అప్పుడే రావాయే, అవి వచ్చేసరికి మన వాడికి ఏజ్ బారవడం ఖాయం అని ఆదిలక్ష్మి భర్త అప్పన్న మాస్టర్తో అంది. అలా అని మనం ఏం చెప్పగలం? వాడి నుదుటి రాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. 31 సంవత్సరంలోగానే ప్రభుత్వ ఉద్యోగం వచ్చే యోగం ఉంటే అలాగే వస్తుంది. ఆ యోగం ఎప్పుడుంటే అప్పుడే వస్తుంది ప్రభుత్వ ఉద్యోగం అని కర్మసిద్ధాంతం చెప్పాడు అప్పన్న మాస్టర్. గ్రంథాలయానికి వెళ్ళి తిరిగి ఇంటికొస్తూ లక్ష్మణరావుతో ఏవేవో కబుర్లు చెప్పుకుంటూ వస్తున్నాడు అప్పన్న మాస్టర్. ఇంట్లో నరసింగరావు, నాగేశ్వరరావు ఎదురెదురుగా కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. వీధిలో తిరిగి ఇంటికొచ్చాడు అప్పన్న మాస్టర్. నమస్కారం మాస్టారు అంటూ చేతులు జోడించాడు నాగేశ్వరరావు. నువ్వు రాఘవ మాస్టర్ అబ్బాయి కాదు అన్నాడు అప్పన్న మాస్టర్. అవునండి. మీ నాన్నగారు బాగున్నారా? ఏం బాగు, బీపీ షుగర్ పెరుగుతున్నాయి. దానికి తోడు పక్షవాతం కూడా వచ్చింది. పెద్ద డాక్టర్లకు చూపించాం, మందులు వాడుతున్నారు. ఇప్పుడు పర్వాలేదు, బాగానే ఉన్నారు. మధ్యలో నరసింగరావు జోక్యం చేసుకుని వాళ్ళ నాన్నగారు రిటైర్ అవ్వడానికి 5 ఏళ్లు ముందుగానే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. హాయిగా ఇప్పుడేమో నాగేశ్వరరావు గవర్నమెంట్ జాబ్ వచ్చింది అన్నాడు నరసింగరావు. కాఫీ పట్రా లక్ష్మి అన్నాడు అప్పన్న మాస్టర్. క్షణంలో తెస్తా అంటూ వంటింట్లోకి వెళ్ళింది ఆదిలక్ష్మి. కాఫీ తాగి వెళ్ళొస్తానంటూ వెళ్ళిపోయాడు నాగేశ్వరరావు. ప్రతి రాత్రి నిద్రపోయే ముందు కొన్ని విషయాలు ముచ్చరించుకోవడం ఆదిలక్ష్మి అప్పన్న మాస్టర్ దంపతులకు అలవాటు. ఆ రోజు రాఘవ మాస్టర్ గారి అబ్బాయి నాగేశ్వరరావు మన ఇంటికి వచ్చి వెళ్ళిన రోజు నుండి మన అబ్బాయిలో ఓ చిన్న మార్పు గమనించాను నేను. నువ్వు గమనించావా లక్ష్మి? ఏమో, నేను గమనించనే లేదు. ఏంటండి ఆ మార్పు అని భర్తను అడిగింది ఆదిలక్ష్మి. రాఘవ మాస్టర్ గారు 5 ఏళ్ల ముందే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని ఏకైక పుత్రుడికి ఉద్యోగం వచ్చేలా చేసుకున్నారు. మరి నేను ఉద్యోగం పట్టుకుని ఊగులాడుతున్నానని వాడు అనుకుంటున్నాడేమోనని నేను అనుకుంటున్నాను అని అప్పన్న మాస్టర్ అన్నాడు. చాలెదురు, అన్నీ మీరు పెడద్దాలు తీసి మాట్లాడతారు అంది ఆదిలక్ష్మి. ఓసి వెర్రి మొహమా, నీకు తెలియదే వాడి మనసులోని మాట. అయితే మరి ఇప్పుడు ఏం చేస్తారు? సమయం దాటిపోయింది. నెల రోజుల్లోనే మీరు రిటైర్ అయిపోతారు. ఆ రిటైర్మెంట్ ఏదో 5 ఏళ్లు ముందే తీసుకుని ఉండాల్సింది. జరిగిపోయిన దాని గురించి అంతగా ఆలోచించి బుర్ర పాడు చేసుకోకండి, మాట్లాడకుండా నిద్రపోండి అనేసి నిద్రపోయింది ఆదిలక్ష్మి. కానీ అప్పన్న మాస్టర్ గారికి మాత్రం నిద్ర రాలేదు. తీవ్రంగా ఆలోచనలు మెదడుపై దాడి చేస్తున్నాయి. ఏమండి, శివరాత్రికి ఆడపిల్లని అల్లుడిని తప్పకుండా రమ్మని ఉత్తరాలు రాయండి అని భర్తతో చెప్పింది ఆదిలక్ష్మి. అలాగే రాస్తానులే అంటూ వీధిలోకి వెళ్ళిపోయారు అప్పన్న మాస్టర్. తాగిన మైకంలో తల్లినే చెరిచాడు, భార్యను నరికాడు, తాగిన మత్తులో పిల్లలనే నరికాడు అన్న వార్తలు చదివిన ప్రజలు మద్య నిషేధం జరిగితే బాగుండేదని భావించారు. ఆ మేరకు ఉద్యమం లేవడంతో దాంతో మద్య నిషేధం ప్రభుత్వం విధించింది. సంతోషించదగ్గ విషయమే అన్నాడు సూర్యం. కానీ ప్రభుత్వం ఖజానా ఖాళీ అయ్యి ఆర్థిక ఇబ్బందుల్లో ప్రభుత్వం కూరుకుపోతోంది కదా. మరి అలాంటప్పుడు అధిక రాబడి వచ్చే సారాను నిషేధిస్తే ప్రభుత్వం నడపడం కష్టం. అందుకే సారా నిషేధం ఎత్తివేస్తే అధిక ఆదాయం వచ్చి ప్రభుత్వం నడపడం సాధ్యమవుతుంది అని కిరణ్ అన్నాడు. 1995వ సంవత్సరంలో సంపూర్ణ మద్య నిషేధం అమలు చేసింది ప్రభుత్వం.
ప్రభుత్వం నిషేధించక పూర్వం ఆర్థిక ఇబ్బందులు ఉండేవి కాదని గత చరిత్ర రుజువు చేస్తోంది అన్నాడు సూర్యం. ఆ మాటకు సమాధానం ఇవ్వకుండా మౌనంగా ఉండిపోయాడు కిరణ్. కాలింగ్ బెల్ కొట్టింది ఎవరు అంటూ తలుపులు తెరవడానికి వచ్చింది ఆదిలక్ష్మి. అల్లుడు, కూతురు, ఇద్దరు మనవళ్ళు ఎదురుగా నిలబడ్డారు. అందరినీ పలకరించి లోపలికి రమ్మని ఆహ్వానించింది. స్నానాలు చేయండి, భోజనాలు పెడతాను అని వంటింట్లోకి వెళ్ళింది ఆదిలక్ష్మి. అప్పన్న మాస్టర్ వీధిలోకి వెళ్ళి ఇంటికి వస్తుండగా వాళ్ళ ముగ్గురు చెల్లెళ్ళు ఎదురైనారు. వాళ్ళని ఆప్యాయంగా పలకరించి ఇంటికి తీసుకెళ్లారు అప్పన్న మాస్టారు. ఇంతలో నరసింహరావు వాళ్ళ మామయ్య, అత్తయ్య వాళ్ళు, ముగ్గురు బావమరుదులు వచ్చారు. చుట్టాలంతా కలిసి డజన్ మంది అయ్యారు. గ్రామంలో బాలనాగమ్మ బుర్రకథ ఒక రోజైతే బొబ్బిలి యుద్ధం బుర్రకథ మరో రోజు. ఇలా 9 రోజులు 9 ప్రోగ్రాంలు ఏర్పాటు చేశారు గ్రామ పెద్దలు. ప్రతి ప్రోగ్రాముకు తప్పకుండా వెళ్లేవారు అప్పన్న మాస్టారు. వచ్చిన చుట్టాలందరూ ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళిపోదామని సిద్ధమవుతున్నారు. ప్రతిరోజు ఎవరూ లేవకముందే వేకువజామున 4 గంటలకే లేచి ఆసనాలు వేసుకుని కాలకృత్యాలు తీర్చుకునేవారు అప్పన్న మాస్టారు. నరసింహరావు మరియు కుటుంబ సభ్యులు లేచి ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నమైనారు. ఇంతలో, ఏమండి లేవండి, బారెడు పొద్దెక్కింది, ఇంకా నిద్ర లేవరేమి అంది ఆదిలక్ష్మి. అప్పన్న మాస్టారు పలకలేదు, ఉలకలేదు, కదల్లేదు. ప్రతిరోజు నిద్రపోకుండా ప్రోగ్రాంకు వెళ్ళడం ఎందుకు, బారెడు పొద్దెక్కే వరకు పడుకోవడం ఎందుకో. అన్నయ్య, అన్నయ్య, వెళ్ళొస్తాం అని పిలుస్తున్నారు అప్పన్న మాస్టర్ చెల్లెళ్ళు. అయినా పలకలేదు అప్పన్న మాస్టారు. కుటుంబ సభ్యులు, చుట్టాలు అందరూ అప్పన్న మాస్టర్ నిద్రపోతున్న మంచాన్ని సమీపించి నిద్రపోతున్న అతన్ని లేపడానికి ప్రయత్నించారు. అయినా లేవలేదు అప్పన్న మాస్టారు. నోటి నుండి నొరగలొస్తున్నాయి. అందరూ గొల్లుమని ఏడ్చారు. ఎదురింట్లో ఉన్న జగన్ గబగబా వచ్చి ఏం జరిగింది అని అడిగాడు. మా నాన్నగారు లేవలేదండి, నోట్లోంచి నొరగలు, నీరు వస్తోంది అని ఏడుస్తూ చెప్పాడు నరసింహరావు. వెంటనే ఆటో డ్రైవర్కి కాల్ చేసి హాస్పిటల్కి తీసుకెళ్లారు. డాక్టర్ బిఎన్ వచ్చి మీరంతా తప్పుకోండి, ముందు మీరంతా ఏడుపులు ఆపండి, అందరూ బయటికి వెళ్ళండి అని చెప్పారు. అప్పన్న మాస్టర్ని తనిఖీ చేసిన డాక్టర్ ఇతన్ని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లమని చెప్పి వెళ్ళిపోయాడు. అప్పన్న మాస్టర్ని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. డాక్టర్ తనిఖీ చేస్తూ మరోవైపు ఇతని భార్య ఎవరు అని అడిగారు. నేనేనండి అంటూ ఏడుస్తూ డాక్టర్ ముందు నిలబడింది ఆదిలక్ష్మి. రాత్రి పడుకోబోయే ముందు ఏం పెట్టావు, ఏమన్నా గొడవ పడ్డారా అని అడిగాడు డాక్టర్. ఏ గొడవలు పడలేదు. రాత్రి అన్నం ఎవరు పెట్టారు? నేనేనండి. ఏంటి వడ్డించావు? గారెలు, కోడి మాంసం తిన్నారు. ఇంతలో అప్పన్న మాస్టర్ ఆసుపత్రి పైకి పెగిరిపోయేలా పెద్ద పెద్ద కేకలు పెడుతున్నారు. మతి భ్రమించిన వాడిలా ప్రవర్తిస్తూ చుట్టుపక్కల వారికి లెంపకాయలు ఇస్తున్నాడు అప్పన్న మాస్టారు. అదేదో ఇంజెక్షన్ ఇచ్చాడు డాక్టర్. దాంతో ప్రశాంతంగా నిద్రపోయాడు అప్పన్న మాస్టర్. వాళ్ళ స్కూల్ హెడ్ మాస్టర్ వచ్చారు. అప్పన్న మాస్టర్ జేబు తడివారు. ఏదో రాసి ఉంచిన లెటర్ ఉంది. నాకు గుండెలో నొప్పి వస్తుంది, అందువల్ల నేను స్కూల్కి రాలేను, 3 రోజులు సెలవు ఇప్పించమని లీవ్ లెటర్లో రాసి ఉంది. అందరూ చదివారు. 3 రోజుల్లో కోలుకున్నారు. ఇంటికి తీసుకొచ్చారు. నన్నెందుకు బతికించారు? నేను రిటైర్ అవడానికి కేవలం 6 రోజులే ఉంది. ఈలోగా నేను చనిపోతే నా కొడుక్కి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చి ఉండేది. అందుకనే నేను స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకున్నాను. కానీ మీరేమో నన్ను బతికించారు. ఎంత దురదృష్టవంతుడు నా కొడుకు అని ఏడ్చాడు అప్పన్న మాస్టర్. ఆపండి నాన్న, ఆపండి, త్యాగానికి కూడా ఓ హద్దు ఉంటుంది అన్నాడు నరసింహరావు. ఇంట్లో వాళ్ళందరూ ఆశ్చర్యానికి లోనయ్యారు. ఎంత పని చేశారండి, వాడికి ఉద్యోగం రాకపోతే ఏదో వ్యాపారం చేసుకుని వాడు బతుకుతాడు. వాడి కోసం నన్ను ఒంటరిదాన్ని చేసి మీరు ఒక్కరే వెళ్ళిపోతారా? నన్ను కూడా తీసుకుపోండి, మీతోనే తీసుకుపోండి అని ఆవేశంగా ఏడ్చింది లక్ష్మి. ఇంకెప్పుడు ఇటువంటి పని చెయ్యనని మాకు మాట ఇవ్వండి అని అప్పన్న మాస్టర్ కూతురు, కొడుకు. అప్పన్న మాస్టర్ చేతిని వాళ్ళ పిల్లల ఒక్కొక్కరి చేతిలో వేసి మాటిచ్చారు. మీరింతవరకు త్యాగం కథ విన్నారు. రచన శ్రీ సీరాపు శ్రీనివాసరావు. వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ 2022 సంవత్సరం అక్టోబర్ 9వ తేదీ సంచిక అంతర్జాల పత్రికలో ప్రచురితమైంది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి